హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ఇమ్రాన్ హాష్మి యాక్ట్ చేసి అండ్ బాలీవుడ్లో వచ్చిన గ్రౌండ్ జీరో అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయితే అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ స్టోరీ అనేది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. ఈ స్టోరీ మొత్తం 2003లో అయితే జరుగుతుంది అనమాట. ఇమ్రాన్ హాష్మి ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి నరేంద్రనాథ్ డూబే అని చెప్పి ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటే ఒక ఆఫీసర్ అయితే స్టోరీ. సో తనైతే సస్పెన్షన్ అయితే ఉంటాడు, బట్ తనైతే తన సస్పెన్షన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని చెప్తాడు. ఎందుకంటే కనుక 2003లో ఉంటే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే కాశ్మీర్కి అయితే వెళ్తారనమాట. సో అప్పుడు కాశ్మీర్లో గాజీ బాబా అనే టెర్రరిస్ట్ ప్రధానమంత్రి మీద అటాక్ అనేది చేస్తారు. బట్ అఫ్కోర్స్ అటల్ బిహారీపై వాజ్పేయి గారికి అయితే ఏమైతే కాదు, బట్ ఆ యాక్షన్కి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలాంటి ఒక కౌంటర్ అటాక్ ఇచ్చింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇందా చెప్పినట్టు ఈ మూవీ ఒక కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, బట్ ఈ మూవీ రిలీజ్ చేసే టైం కూడా అయితే చాలా కరెక్ట్. అది కోఇన్సిడెంటా లేకపోతే అలా కుదిరింది అయితే లేదు. ఫల్గుణ అటాక్స్ అయితే జరిగాయి కదా, సో ఆ టైంలో ఈ మూవీ రావడం అనేది ఈ మూవీకి ఎంతో కొంత ప్లస్ అయితే అవుతుందని చెప్పి నేనైతే అనుకున్నాను, బట్ మూవీ అయితే ఆ రేంజ్లో అయితే లేదు. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే కనుక ఈ మూవీ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఎవరికి తెలియని స్టోరీ మనకైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ ఉంటుంది కదా, సో ఆ గాజీ బాబాని ఎలా పట్టుకున్నారు అనేది ఆపరేషన్ సీన్స్ అన్ని కొంచెం అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇమ్రాన్ హాష్మి అయితే తనకి ఇచ్చిన రోల్ని బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఎమోషన్ అనేది సరిగ్గా ఉండదు. ఒక మేజర్ అనే మూవీ చూస్తే ఒక యూఆర్ఏ సర్జికల్ స్ట్రైక్స్ మూవీ చూసినప్పుడు మనకి ఎలాంటి ఒక ఫీలింగ్ వస్తుందో అదే ఈ మూవీలో అయితే రాదు. మన హార్ట్కి ఈ మూవీ అయితే టచ్ అనేది అవ్వదు అనమాట. యూఆర్ఏ సర్జికల్ స్ట్రైక్స్ మూవీ మనం చూసుకుంటే ఆ చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు మనకైతే కళ్ళంబట్టి నీళ్ళు అయితే వస్తాయి, బట్ ఈ మూవీలో అలాంటి ఒక హార్ట్ టచింగ్ సీన్ అంటూ ఏదైతే ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్నో సీన్స్ కూడా మనకి ఏది ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ మనకైతే క్రియేట్ చేయదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప ఎగ్జైటింగ్ మూమెంట్స్ అన్నట్టు ఏదైతే ఉండదు. ఆ విన్నింగ్ మూమెంట్స్ కానీ, ఆ ఎగ్జైటింగ్ మూమెంట్స్ కానీ, ఆ పేట్రియాటిజం ఫీల్ కానీ అదైతే మనకి ఎక్కడైతే రాదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలని మూవీ అయితే జస్ట్ ఒక యావరేజ్ టు బిలో యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని ఉన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.